అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చిన్నజీయర్ స్వామి గారంటే నాకు చాలా గౌరవం. మొట్టమొదటిది మతాన్ని ప్రచారం చెయ్యటం ఒక ప్రధానమైనటువంటి విధానంగా ముందుకు పోయినటువంటి గొప్ప వ్యక్తి చిన్నజీయర్ స్వామి గారు. శిష్యులను ఎక్స్పాండ్ చేసుకోవటం, మతాన్ని బోధించటం, ముందుకు తీసుకుపోవటం. ఎందుకంటే ఎవరు కూడా హిందూ మతంలో ప్రచారం అనేటటువంటిది లేదు. ప్రచారం లేకపోబట్టి ముందుకు పోని మతాల్లో హిందూ మతం ఒకటి. అటువంటి హిందూ మతాన్ని ముందుకు తీసుకుపోయి నలుగురికి తెలియజేయటం, ప్రచారం చేయటం, శిష్యులను పెంపొందించుకోవటం, ఇది ఒక మేజర్ ఎఫర్ట్. చాలా గొప్ప కృషి ఈ డైరెక్షన్లో ఆయన 2 రాష్ట్రాల్లోనూ చేశారు. రెండవది, తిరుపతిలో మహామండపాన్ని కూల్చేసినప్పుడు ఆయన రియాక్షన్ అనేటటువంటిది చాలా జెన్యూన్, చాలా ఇంటెన్స్. ఆ మూమెంట్ అప్పుడు ఇచ్చినటువంటిది సాధారణమైనటువంటి మూమెంట్ కాదు. నేను అనుకున్నాను, ఇంత పురాతనమైన ఆర్కియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి మండపాన్ని జస్ట్ లైక్ దట్ ఒక వ్యవస్థలో ఒక అధికారుల స్థాయిలో నిర్ణయించి కొట్టేయగలిగారంటే ఇక ఇన్స్టిట్యూషన్స్కి విలువే ఉంటుంది, సాంప్రదాయాలకు విలువే ఉంటుందని బాధపడిన వాళ్ళలో నేను ఒకండి. ఆ పైన నేను అక్కడ ఈవోగా ఉన్నప్పుడు అది పునర్నిర్మించడానికి కొంత ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఆయనతో నేను టచ్లోకి వచ్చాను. అది ఎందుకు ముందుకు పోలేదంటే ఈ లోపల సెక్యూరిటీ ఇష్యూ తీసుకొచ్చారు, చాలా కాంప్లికేట్ అయింది, అది అక్కడ ఆగిపోయింది. ఈ విషయాల వలన వారంటే నాకు మంచి గౌరవం ఉంది. సరే, అంతకుముందు కొంత అగ్రెసివ్, వన్ సైడెడ్గా ఉన్నా అని విన్నాను. ఆ టైంలో ఆయన నేను ఫాలో అయింది లేదు. ఈ మధ్య అటువంటి వ్యాఖ్యలు కానీ ఏవి ఆయన చేయటం లేదు. సడన్గా ఇప్పుడు ఉన్నట్టే ఉండి ఆయన కొన్ని వ్యాఖ్యలతో ముందుకు రావటం జరిగింది. అవి చాలా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తూ ఉన్నాను. 2 విషయాలు. ఒక మతం మనం ఎట్లా యాజ్ ఎ గివన్ థింగ్ వీ టేక్ ఇట్ అండ్ వీ ప్రాక్టీస్ ఇట్. చారిత్రకంగా పరిశోధించి ఇది ఇట్లా జరగలేదు, ఇది ఇట్లా జరిగిందని ఎవిడెన్స్ కోట్ చేస్తూ ఒక ఎస్సే రాయటం అనేటటువంటిది అది టోటలీ డిఫరెంట్ ఇష్యూ. ఆ హిస్టారికల్ యాక్యురసీతో ఆర్ ప్రూవ్ చేయటం కోసంగా ఎఫర్ట్ అనేటటువంటిది సపరేట్గా జరగవచ్చు. కానీ అటువంటి హిస్టారికల్ బేస్ లేకుండా జస్ట్ లైక్ దట్ కొన్ని సాంప్రదాయాల గురించి మాట్లాడటం అనేటటువంటిది అనవసరమైనటువంటి వివాదాలకు తావివ్వటమే అని నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి, హిందూ మతం యొక్క గొప్పతనమే సింక్రటిజం, డైవర్సిటీ, విభిన్నత్వానికి అవకాశం ఇవ్వటం. ఈ విభిన్నత్వం ఎట్లా వచ్చింది అంటే దాంట్లో శంకర భగవత్పాదుల వారి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉన్నది. ఒక సైడు వీరశైవం, వీరవైష్ణవం, శాక్తేయం, ఇటువంటి డిఫరెంట్ ట్రెడిషన్స్తో పోటీ పడుతూ ఉన్న కాలంలో సమన్వయపరిచి ఒక విధానాన్ని ఇచ్చినవాడు. ఒక జాగ్రాఫికల్గా భారతదేశం ఒకటి, ఆధ్యాత్మికంగా భారతదేశం ఒకటి అని 4 ప్రాంతాల్లో 4 మఠాలను నియమించినటువంటి వాడు ఆదిశంకర్. రెండవది, ఆయన చారిత్రక వ్యక్తి కాదు, ఫలానా శతాబ్ది వాడు అని నిర్ణయించటం కష్టం. బౌద్ధం తర్వాత వాడని మాత్రమే చెప్పగలం. అంతేగాని ఇది 8, 7 అనేటటువంటి 8వ శతాబ్దం ఏంటి ఆయన గురించి మనకి ఎక్కువ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తెలిసి ఉండేవి. అంత హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మనకు తెలియవు. మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ లెజెండరీ స్టేజ్. రామానుజుల వారి టైం వచ్చేటప్పటికి హిస్టారికల్ 11th century విత్ డేట్స్, మంత్స్, వన్ కెన్ టాక్ ఆఫ్ ఇట్. సో అటువంటి కొంత
హిస్టారికలీ అంబిగ్వస్ పీరియడ్ను గురించి హిస్టారికల్ సర్టనిటీతో మాట్లాడటం అనేటటువంటిది కూడా సరైనటువంటి విధానం కాకపోవచ్చని నేను భావిస్తూ ఉన్నాను. ఉన్న సమస్యలు చాలు హైందవానికి, కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, మెజారిటీ హిందువు నేను శైవున్నా వైష్ణవున్నా స్మార్తున్నా అని పట్టించుకోడు, నేను హిందువుననే భావిస్తారు. చాలా హైందవం శైవానికి వైష్ణవానికి మించి ఉన్నది. గ్రామదేవతలు, కులదేవతలు, చెట్టు పుట్ట, ఈ రకమైనటువంటి భక్తి వర్షిప్పు ఇవి జాస్తి. మొత్తం అంతా ప్రజల్లో చూస్తే 70% వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇది శివ కేశవ భేదమా స్మార్త వైష్ణవ భేదమా అనేది ఇర్రెలవెంట్, ఏదైనా పాటిస్తారు. అంత బ్రాడ్గా ఉన్నటువంటి ఈ హిందూ మతంలో అది యాక్చువల్గా మన గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా మనం భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇస్లాం అంటే ఇదే, దీని బయట ఉన్న వాళ్ళంతా కాఫీర్లు అనే విధానం కానీ, క్రిస్టియానిటీ అంటే దీని బయట ఉన్నటువంటి వాళ్ళంతా నాన్ సివిలైజ్డ్ అనేటటువంటి విధానం కానీ హైందవానికి లేదు. అటువంటి హైందవంలో ఇదే విధానం, ఈ విధానమే గొప్ప అని నేను చెప్పటం సరైనటువంటిదిగా నేను భావించటం లేదు. వారు కూడా కొంత ఆత్మవిమర్శ చేసుకొని ఈరోజు ప్రమాదంలో ఉన్నది వైష్ణవం కాదు, శైవం కాదు, హైందవం. అందరూ కలిస్తేనే ఈ హైందవాన్ని మనం రక్షించుకోగలం. అది మర్చిపోకూడదు ఎవరు కూడా. థ్యాంక్ యూ.